నేను అసలు ఈ టాపిక్ గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు, కానీ కంటిన్యూస్గా ఫీడింగ్లో అవే రీల్స్ వస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి లైఫ్ని కంటెంట్గా మార్చుకొని రాక్షసానందం పొందుతున్న ప్రతి ఒక్క కుక్కకి చెప్తున్నా, వెంటనే ఆ కంటెంట్ డిలీట్ చేయండి. ఒకవేళ నీ ఫ్యామిలీలో నీ అక్కకో నీ చెల్లికో లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఎవరైనా ఒక ఆడవాళ్ళకి ఇదే సిచ్యువేషన్ ఎదురైతే నువ్వు ఇట్లే ఫొటోస్ వీడియోస్ పెట్టి వైరల్ చేసి ఎంజాయ్ చేస్తావా? పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కూడా ఇటువంటి కేసులు ఏదైనా దొరికితే వాళ్ళ ఫేస్ బ్లర్ చేసో లేకపోతే వాళ్ళ కళ్ళ మీద ఒక చిన్న లేబుల్ లాగా పెట్టో వాళ్ళ గురించి వాళ్ళు చేసే తప్పు గురించి చెప్తారు. మీరెవర్రా ఒక అమ్మాయి లైఫ్ని రోడ్డు మీద పట్టినకే? దానికంటే సిగ్గు లేదు. విశాల్ వాళ్ళిద్దరూ అంట, నీ ఎంకమ్మ వాళ్ళ భార్యకి లేనంత నీకెందుకు? ఇప్పుడు అమ్మాయిని కులం పేరుతో కూడా మీరు దూషించినట్లు వీడియోలు వస్తున్నాయి. ఆ అమ్మాయి 10 మందితో కాకపోతే 100 మందితో అనుకుంటుంది. నీకెందుకు? ఆ అమ్మాయి పర్సనల్. ఇప్పుడు జరిగింది ఏంది? వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, లోపల ఇద్దరిని 4 దంచి అట్లా చేయాల్సింది కాదు అని చెప్పి వాళ్ళకి నచ్చేపి వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకున్నట్టు చేయాల్సింది. ఇప్పుడు వీడియో వైరల్ చేసి వాళ్ళిద్దరి లైఫ్లో నాశనం చేసి ఏం చేయాలనుకుంటారు? నిజం చెప్తున్నా, వాళ్ళ భార్యకు కూడా ఇదంతా చేయాలని ఒక థాట్ ఉందో లేదు, కానీ ఆ వీడియో తీసే ఒక అక్క ఎవరైతే ఉందో ఆమెకు మాత్రం చాలా ఉత్సాహం ఉంది. వాళ్ళ లైఫ్ చెడకూడదామని 100% గ్యారెంటీ ఉంది. సరే, వాళ్ళిద్దరు ఏది మిస్టేక్ చేశారు, 100% మిస్టేకే, దాన్ని ఎవరు సమర్థించరు. కానీ దాన్ని ఎట్లా నెక్స్ట్ జరగకుండా చూసుకోవాలి, ఎవరి లైఫ్లో వాళ్ళు బాగుంటే ఎట్లా చేసుకోవాలనేది ఒక టాపిక్ మీద అది చేసుకోవాలి. ఇప్పుడు చూడు, వాళ్ళిద్దరిని అర్ధనగ్నంగా సోషల్ మీడియాలో పెట్టి ఏం సాధించినట్టు నువ్వు? వాడి ఇజ్జత్ ఎంత పోయిందో, ఆమె ఇజ్జత్ ఎంత పోయిందో, వాడి పెళ్ళంగా నువ్వు ఈ పని చేసినందుకు నీ ఇజ్జత్ కూడా అంతే పోతుంది. చెప్తున్నా కదా, ఆ అమ్మాయిది అసలు మొత్తం తప్పంతా అమ్మాయిదే అంటున్నారు, ఆ అబ్బాయి అసలు కాదంటారు. ఇద్దరు మిస్టేక్ 100కి 100% ఉంది. దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది పక్కన పెట్టి ఒకడు వితౌట్ మేకప్ విత్ మేకప్ అని చెప్పి ఫొటోస్ పెట్టి వైరల్ చేస్తుండు. ఇంకోడు వాళ్ళు చేసిన ఫోక్ సాంగ్స్కి న్యాయం చేశారని చెప్పి ఇంకోడు అంటుండు. అయ్యా, ఆ అమ్మాయి చేసిన సాంగ్స్ మీద కొన్ని లక్షలు సంపాదించారు జనాలు. మిస్టేక్ చేశారు, దాన్ని ఎవరు సమర్థించారు. కానీ ఒక అమ్మాయి లైఫ్ని కంటెంట్గా మార్చుకొని ఇదంతా చూసినా చాలా చిల్లరగా ఉంది. అసలు డిలీట్ చేసాను మొత్తం.